Good morning, students. Welcome to CRR Women's College YouTube channel. Today my class is for 2nd BSc Sem 3 for Physics combination groups. Today I am going to discuss about what is monochromatic aberration, what are the different types of monochromatic aberration, what is a spherical aberration, and how to minimize the spherical aberration. First, what is monochromatic aberration? In previous class, we discussed about chromatic aberration. What is chromatic aberration? The image of white object formed by lens is colored. That defect is called as chromatic aberration. But now, this is monochromatic aberration. Monochromatic aberration, even with monochromatic light, several defects are found in shape and size of the image. That aberration is called as monochromatic aberration. మనకి క్రోమాటిక్ అబరేషన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ మనం వైట్ లైట్ ని యూస్ చేయడం వలన ఇమేజ్ అనేది కలర్డ్ గా వచ్చింది. దట్ టైప్ ఆఫ్ అబరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనం మోనోక్రోమాటిక్ లైట్ ని యూస్ చేస్తున్నాము. వాట్ ఈస్ మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఏ లైట్ విచ్ హ్యాస్ సింగిల్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ మోనోక్రోమాటిక్ లైట్. దట్ సింగిల్ వేవ్ లెంత్ మీన్స్ సింగిల్ కలర్, దట్ ఈజ్ ఆబ్వియస్లీ ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ లైట్ ని దానికి సింగిల్ వేవ్ లెంత్ ఉంటుంది, దాన్నే ఏమంటారు అంటే మోనోక్రోమాటిక్ లైట్ అంటారు. మనం అక్కడ వైట్ లైట్ యూస్ చేసాం కాబట్టి వైట్ లైట్ లో 7 కలర్స్ ఉండడం వలన మనకి ఇమేజ్ లో కూడా 7 కలర్స్ ఇమేజ్ వస్తుంది అని అనుకున్నాం. కాబట్టి డిఫెక్ట్ అనేది వస్తుంది అని మనం అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం వైట్ లైట్ కి బదులుగా మోనోక్రోమాటిక్ లైట్ యూస్ చేసాం. అయినా కూడా మనకి డిఫెక్ట్స్ అనేవి వస్తున్నాయంట. ఇమేజ్ ఫార్మేషన్ లో డిఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. దట్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటారు అంటే మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటారు. ఏంటి మోనోక్రోమాటిక్ అబరేషన్ అంటే ద అబరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఇమేజ్ ఈవెన్ విత్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ యూజ్డ్ ఆర్ కాల్డ్ మోనోక్రోమాటిక్ అబరేషన్స్. ఓకే, in this monochromatic aberrations we have 5 types of aberrations. What are those? One is spherical aberration, second one is coma, third one is astigmatism, fourth one is curvature, fifth one is distortion. మళ్ళీ ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్ లో 5 టైప్స్ ఉన్నాయి. మనకి క్రోమాటిక్ అబరేషన్ లో 2 టైప్స్ ఉన్నాయి కదా. వన్ ఈజ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, సెకండ్ వన్ ఈజ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పుకున్నాము. అలానే మోనోక్రోమాటిక్ అబరేషన్ లో కూడా మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 5 టైప్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క అబరేషన్ లోనూ ఒక్కొక్క డిఫెక్ట్ అనేది వచ్చింది. ఒకటి సైజ్ లో రావచ్చు, ఇంకొకటి షేప్ లో రావచ్చు, ఇంకొకటి పొజిషన్ లో రావచ్చు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేది పెట్టారు. ఆ డిఫరెంట్ ఏంటి అంటే 5 టైప్స్. ఆ 5 టైప్స్ ఇక్కడ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ మనం 5 టైప్స్ లో ఒక్కొక్క టైప్ మనకి ఒక్కొక్క టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే స్పెరికల్ అబరేషన్. వాట్ ఈజ్ స్పెరికల్ అబరేషన్ అంటే మనం మీకు ముందు డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి. ఈ డయాగ్రామ్ లో ఇక్కడ O అనే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాము. పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై మోనోక్రోమాటిక్ లైట్. ఏం లైట్ యూస్ చేస్తున్నాము? మోనోక్రోమాటిక్ లైట్. అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ సింగిల్ కలర్ ఆర్ సింగిల్ వేవ్ లెంత్. మనం ఇక్కడ వైట్ లైట్ ని యూస్ చేయట్లేదు, మోనోక్రోమాటిక్ లైట్ యూస్ చేస్తున్నాము. అది మీరు గమనించాలి. ఓకే, ద point object is illuminated by monochromatic light. Here we place lens, here the image is formed. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది. పాయింట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి ఏం రావాలి? పాయింట్ ఇమేజ్ మాత్రమే రావాలి. కానీ బట్ హియర్ we not get
point image for point object. The failure or inability of the lens to form point image of a point object is called spherical aberration. ఇక్కడ మనకి లైట్లో ప్రాబ్లం ఉంది అనుకుని లైట్ని మార్చాము, మోనోక్రోమాటిక్ లైట్నే యూస్ చేస్తున్నాము. మోనోక్రోమాటిక్ లైట్ని యూస్ చేసినప్పుడు మరి ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు పాయింట్ ఇమేజ్ రావాలి కదా, కానీ రావట్లేదు. మనకు ఒక పర్టికులర్ సైజ్ ఉన్న, ఇక్కడ ఏబి అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక పర్టికులర్ సైజ్ ఉన్న ఇమేజ్ అనేది వస్తుంది. సో లెన్స్ ఇక్కడ అప్పుడు డిఫెక్ట్ ఎందులో ఉన్నట్టమ్మా, మనకి దేనివల్ల మనకి ఇక్కడ డిఫెక్ట్ వస్తున్నట్టు, ఇక్కడ మనం యూస్ చేసే ఆప్టికల్ సిస్టమ్ వల్ల మనకి డిఫెక్ట్ వస్తుంది. సో ఈ లెన్స్ అనేది the failure or inability of the lens to form point image of a point object is called spherical aberration. ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఇక్కడ ఉంది. The failure or inability of the lens to form a point image of an axial point object is called spherical aberration. మనకి లెన్స్ అనేది మనకి పాయింట్ ఇమేజ్ని ఫామ్ చేయడంలో ఫెయిల్యూర్ అవ్వడాన్ని స్పెరికల్ అబరేషన్ అంటారు. ఎందుకు ఈ స్పెరికల్ అబరేషన్ వస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికి ముందుగా మనకి ఈ డెఫినేషన్ తెలియాలి. ఇక్కడ నేను రాసాను చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్, వేర్ డెల్టా ఈజ్ డీవియేషన్, హెచ్ ఈజ్ హైట్, ఎఫ్ ఈజ్ ఫోకల్ లెంత్. హైట్ అంటే తెలుసు, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ తెలుసు, డెల్టా అంటే డీవియేషన్. అంటే ఒక లైట్ రే ఉంది, ఆ లైట్ రే అనేది యాక్చువల్గా ఇన్సిడెంట్ అయిన డైరెక్షన్లోనే పాస్ అవ్వాలి. పాస్ అవ్వకుండా లైట్ రే డైరెక్షన్ చేంజ్ అయితే దాన్నే డీవియేషన్ అంటారు. ఓకేనా అమ్మా? డెల్టా ఈజ్ డీవియేషన్, హెచ్ ఈజ్ హైట్, ఎఫ్ ఈజ్ ఫోకల్ లెంత్. ఇక్కడ ఈ మూడింటికి మధ్య రిలేషన్ గమనించండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్, వేర్ హెచ్ ఈజ్ హైట్. అంటే లైట్ ఇన్సిడెంట్ అయ్యే హైట్ అనేది ఎక్కువగా ఉంటే డీవియేషన్ ఈజ్ ఆల్సో హై. అంటే లైట్ రే అనేది ఎక్కువ హైట్లో వచ్చి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే ఆ లైట్ రే యొక్క డీవియేషన్ కూడా ఎలా ఉంటుంది? ఎక్కువగానే ఉంటుంది. బికాజ్ దెర్ ఈజ్ ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఎఫ్ ఈజ్ ఫోకల్ లెంత్, అంటే హైట్ ఎక్కువగా ఉంటే డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆటోమేటికల్లీ ఫోకల్ లెంత్ ఈజ్ స్మాల్ బికాస్ దెర్ ఈజ్ అన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ బిట్వీన్ డీవియేషన్ అండ్ ఫోకల్ లెంత్. అర్థమవుతుందా అమ్మా? హైట్ ఎక్కువగా ఉంటే ఈ హైట్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటివి? డీవియేషన్, ఫోకల్ లెంత్ రెండు కూడా ఇక్కడున్న హైట్ మీద డిపెండ్ అవుతుంది. హైట్ అనేది ఎక్కువగా ఉంటే డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫోకల్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాము. ఏంటి అంటే, లెట్ O is a point object. The point object is illuminated by monochromatic light. The light rays after refracted through the lens, the light rays which are passing through the lens are come to focus or form the image at IM and IP. IM and IP అనే వాటి దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. సరే, మనకి ఎందుకని ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫామ్ చేస్తున్నాయో చూద్దాము. హియర్ దేర్ ఆర్ 2 types ఆఫ్ రేస్. ఇక్కడ లైట్ రేస్లో మనం ఇక్కడ 2 types ఆఫ్ రేస్ని డిఫైన్ చేస్తున్నాము. ఏంటి ఆ 2 types అంటే, వన్ ఈజ్ మార్జినల్ రేస్ and another one is paraxial rays. What are marginal and paraxial rays? What is marginal rays అంటే, the rays which are incident near the rim of the lens. లెన్స్ కి దీని రిమ్ అంటాం, అంటే ఎడ్జెస్ అని కూడా అనొచ్చు. లెన్స్ యొక్క ఎడ్జెస్ దగ్గర ఇన్సిడెంట్ అయిన రేస్ ఏమంటారు అంటే మార్జినల్ రేస్ అంటారు. అలా కాకుండా ఈ లెన్స్ యొక్క సెంటర్ ఆఫ్ ద లెన్స్కి దగ్గరగా ఇన్సిడెంట్ అయిన రేస్ని ఏమంటారు అంటే పెరాక్సియల్ రేస్ అంటారు. అంటే మీకు ఇక్కడ ఒక మాటలో అర్థం కావాలి అంటే, లెన్స్కి దగ్గరగా అంటే సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి యాక్సిస్ దగ్గర నుంచి
దగ్గరగా ఉండే రేస్ని పెరాక్సియల్ రేస్ అంటారు, దూరంగా ఉన్న రేస్ని మార్జినల్ రేస్ అంటారు. అంటే లైట్ రేస్ అనేది ఎక్కువ హైట్లో వచ్చి ఈ యాక్సిస్ దగ్గర నుంచి ఎక్కువ హైట్లో వచ్చి ఇన్సిడెంట్ అయితే మార్జినల్ రేస్ అంటారు, తక్కువ హైట్లో వచ్చి ఇన్సిడెంట్ అయితే పెరాక్సియల్ రేస్ అంటారు. ఆర్ యాక్సిస్కి దగ్గరగా ఉన్న రేస్ని పెరాక్సియల్ రేస్ అంటారు, దూరంగా ఉన్న రేస్ని మార్జినల్ రేస్ అంటారు. మీకు ఇంతకు ముందే నేను ఒక రిలేషన్ చెప్పాను, డెల్టా ఈజ్ ఈక్వల్ టు h/f అని. హైట్ ఎక్కువగా ఉంటే దానికి డీవియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మార్జినల్ రేస్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అవి చాలా ఎక్కువ బెండ్ అయిపోయినాయి. వాటికి ఫోకల్ లెంత్ ఎలా ఉంటుందని చెప్పాను, స్మాల్గా ఉంటుంది అని చెప్పాను. సో దట్ ద మార్జినల్ రేస్ ఫార్మ్స్ ఇమేజ్ ఫస్ట్. పెరాక్సియల్ రేస్కి చూడండి, పెరాక్సియల్ రేస్కి హైట్ అనేది తక్కువగా ఉంది, డీవియేషన్ కూడా ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అందుకని ఇవి చాలా తక్కువ బెండ్ అయినాయి. వీటికి ఫోకల్ లెంత్ ఎలా ఉంటుందని చెప్పాను, ఎక్కువగా ఉంటుందని చెప్పాను. కాబట్టి ఫార్మ్స్ ఇమేజ్ ఎట్ ఏ far distance from the lens. That's why marginal rays forms image first, paraxial rays forms image later. The distance of marginal rays is closer to the lens than paraxial rays image. Marginal rays image అనేది ఈ సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి మనకి దగ్గరగా ఉంటుంది paraxial rays యొక్క ఇమేజ్ కన్నా, because the focal length for paraxial rays is greater than the focal length for marginal rays. ఇక్కడ మీరు రెండు గమనించండి అమ్మా, ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు రెండు ఒకలాగానే ఇన్సిడెంట్ అయినాయి, కానీ ఇక్కడ మీరు చూడండి మార్జినల్ రేస్ ఎక్కువ డీవియేషన్ జరిగింది, పెరాక్సియల్ రేస్కి తక్కువ డీవియేషన్ జరిగింది. డీవియేషన్ మీద మనకి ఫోకల్ లెంత్ డిపెండ్ అవుతుంది అని చెప్పాను. ఫోకల్ లెంత్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద లెన్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అందుకని పెరాక్సియల్ రేస్ ఇమేజ్ అనేది డిస్టెన్స్ ఎక్కువగా ఉంది మార్జినల్ రేస్ ఇమేజ్ డిస్టెన్స్ కన్నా. దట్స్ వై మనకి డిఫరెంట్ రేస్ ఆర్ ఫోకస్డ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. ఈ రెండే ఉండవమ్మా, ఓన్లీ ఇక్కడ నేను 2 రేస్ మాత్రమే డ్రా చేశాను, 2 లైట్ రేసే ఉంటాయా అంటే 2 లైట్ రేస్ ఉంటాయా ఎక్కడన్నా, ఉండవు కదా, నెంబర్ ఆఫ్ రేస్ వస్తాయి. అవన్నీ కూడా ద ఇంటర్మీడియట్ రేస్ ఆర్ కమ్ టు ఫోకస్ బిట్వీన్ IM అండ్ IP. ఇంకా మధ్యలో ఉన్న ఇవేమో బాగా దగ్గరగా ఉన్నాయి, ఇవేమో బాగా దూరంగా ఉన్నాయి. మరి ఆ మధ్యలో ఉన్నాయన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతాయి అంటే IMకి IPకి మధ్యలో ఫోకస్ అవుతాయి. చూడండి, ఇక్కడేమో మనకి ఆబ్జెక్ట్ O అనే పాయింట్ దగ్గర మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి ఇమేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే IM దగ్గర నుంచి IP వరకు ఉంది. అంత పెద్ద ఆబ్జెక్ట్ ఉందా ఇక్కడ మనకి, లేదు కదా. కానీ ఇమేజ్ ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫామ్ అయింది. సో అది డిఫెక్టే కదా. దట్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు, స్పెరికల్ ఎబరేషన్ అంటారు. అర్థమైందా అమ్మా ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. అలానే స్పెరికల్ ఎబరేషన్ ఎందుకు ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయ్యింది అంటే డీవియేషన్ మీద డిపెండ్ అయ్యింది. హైట్ ఆఫ్ ద రేస్ ఫ్రమ్ ద యాక్సిస్, ఈ యాక్సిస్ నుంచి ఆ రేస్ యొక్క హైట్ మీద డిపెండ్ అయింది. హైట్ ఎక్కువగా ఉంటే డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫోకల్ లెంత్ తక్కువగా ఉంటుంది. హైట్ తక్కువగా ఉంటే డీవియేషన్ తక్కువగా ఉంటుంది, ఫోకల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ నేను ఇదంతా మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను డయాగ్రామ్లో. ఏంటది, ద రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ నియర్ ద యాక్సిస్ ఆర్ కాల్డ్ paraxial rays come to focus at IP, while the rays incident near the rim of the lens called marginal rays come to focus at IM. The intermediate rays are brought to focus between IM and IP. Next, it is observed from the figure that the paraxial rays image at a point distance than the marginal rays. Thus the image is not sharp at any point on the axis. మనకి IM నుంచి IP వరకు ఇమేజ్ ఫామ్ అవ్వడం వలన ఎక్కడా కూడా మనకి షార్ప్గా ఇమేజ్ అనేది ఎక్కడా కూడా మనకి కనిపించడం లేదు. ఓకే,
మనకి ఎందుకు అట్లా ఐఎం నుంచి ఐపీ వరకు ఇమేజ్ ఫామ్ అయ్యింది అంటే ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మళ్ళీ. ద ఫోకల్ లెంత్ వేరీస్ విత్ ద రేడియస్ ఆఫ్ ద జోన్. మీకు నేను స్టార్టింగ్లో క్రోమాటిక్ అబరేషన్ చెప్పినప్పుడు ఒక రిలేషన్ చెప్పాను, లెన్స్ ఈక్వేషన్ అని చెప్పి. 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అని చెప్పాను. దేర్ ద ఫోకల్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ అనేది రేడియస్కి ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే రేడియస్ ఎక్కువగా ఉంటే ఫోకల్ లెంత్ తక్కువగా ఉంటుంది, రేడియస్ తక్కువగా ఉంటే ఫోకల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. Here also same problem. Here for suppose the lens is divided into circular zones. లెన్స్ ని ఏం చేసాము అంటే ఈ విధంగా సర్క్యులర్ జోన్స్ కింద డివైడ్ చేసాము అనుకోండి. ఓకేనా అమ్మా? మనకి సెంటర్ ఆర్ యాక్సిస్ నుంచి చూస్తే గ్రాడ్యువల్గా రేడియస్ ఆఫ్ ద జోన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఈ యాక్సిస్ నుంచి దూరంగా ఉన్న జోన్ని మార్జినల్ జోన్ అంటాము, దగ్గరగా ఉన్న జోన్ని paraxial zone అంటాము. ఓకే, ద O is a point object. It is illuminated by monochromatic light. The rays leaving the object and incident on the lens at different circular zones. The rays which are incident at marginal zone are called marginal rays. కమ్ టు ఫోకస్ ఎట్ ఐఎం. ఇక్కడ మార్జినల్ జోన్కి రేడియస్ ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. రేడియస్ ఎక్కువగా ఉంటే ఫోకల్ లెంత్ ఎలా ఉంటుందని చెప్పాను. దెర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో దట్ ఫర్ గ్రేటర్ రేడియస్ జోన్స్ హ్యావ్ స్మాలర్ ఫోకల్ లెంత్, స్మాలర్ రేడియస్ జోన్స్ హ్యావ్ గ్రేటర్ ఫోకల్ లెంత్. దట్స్ వై మార్జినల్ జోన్స్ ఫార్మ్స్ ఇమేజ్ ఫస్ట్. Paraxial zones forms image later. The intermediate zones forms image between IM and IP. అర్థమైందా అమ్మా? అందుకని మనకి ఈ రేడియస్ అనేది ఫోకల్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండడం వలన మార్జినల్ రేస్ ఏమో ఫస్ట్ ఇమేజ్ని ఫామ్ చేసేస్తున్నాయి, పెరాక్సియల్ రేస్ ఏమో తర్వాత ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాయి. అందుకని మనకి డిఫరెంట్ రేస్ కమ్ టు ఫోకస్ ద image at different points. That's why we don't get sharp image at any point on the axis. This defect is called as spherical aberration. Okay na? Spherical aberration అంటే అర్థమైంది కదా? ఇక్కడ నేను డయాగ్రామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి ఒక్కసారి. ద లెన్స్ కెన్ బి సపోజ్డ్ టు బి డివైడెడ్ ఇంటూ సర్క్యులర్ జోన్స్. హెన్స్ ద ఫోకల్ లెంత్ స్లైట్లీ వేరీస్ విత్ ద రేడియస్ ఆఫ్ ద జోన్. దట్ ఈస్ డిఫరెంట్ జోన్స్ హ్యావ్ డిఫరెంట్ ఫోకల్ లెంత్స్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ మార్జినల్ జోన్ ఈజ్ lesser than the paraxial zone. Hence the marginal rays are focused first. The distance between IM and IP is the measure of longitudinal spherical aberration. ఇక్కడ కూడా మనకి స్పెరికల్ అబరేషన్లో కూడా మనకి 2 types ఆఫ్ స్పెరికల్ అబరేషన్ ఉంటుంది. వన్ ఈజ్ లాంగిట్యూడినల్ అండ్ అనదర్ వన్ ఈజ్ లాటరల్. లాంగిట్యూడినల్ అంటే ఎక్కడైనా లాంగిట్యూడినల్ అంటే ఒకటే డెఫినిషను. క్రోమాటిక్ అబరేషన్లో మనం అక్కడ 2 కలర్స్ కాబట్టి ఐవి మైనస్ ఐఆర్ అని రాసాము. ఇక్కడ మనకి 2 రేస్, వన్ ఈజ్ ఒకసారి మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. వన్ ఈజ్ ఐఎం అండ్ అనదర్ వన్ ఈజ్ ఐపి. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ని మెజర్ చేయడాన్ని ఏమంటారు అంటే లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐఎం అండ్ ఐపి ఈజ్ ద మెజర్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్. అంటే మనం ఐపి మైనస్ ఐఎం ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్ అంటారు. ఓకే. Now, for suppose if a screen is placed normal to the principal axis, అంటే మనం ఒకసారి ఒరిజినల్ డయాగ్రామ్ చూద్దామమ్మా. ఇక్కడ చూడండి, ఇందులో చూడండి అమ్మా ఒక్కసారి.
మనం ఇప్పుడు స్క్రీన్ని మూవ్ చేసుకుంటామని చెప్పాను కదా. ఇఫ్ ఏ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఐఎం, మనం స్క్రీన్ని తీసుకువచ్చి ఐఎం దగ్గర ప్లేస్ చేసాము. ప్లేస్ చేస్తే అప్పుడు మనకి స్క్రీన్ మీద ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఆ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక డిస్క్ లాగా కనిపిస్తుంది. డిస్క్ అంటే సర్కిల్గా ఉంటుంది కదమ్మా. ఫర్ సపోజ్ మీరు ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు ప్రాక్టికల్ కూడా చేస్తారు. డిస్క్ తోటి ప్రాక్టికల్ చేస్తారు కదా, సేమ్ అట్లా ఉంది అనుకోండి. అలా మనకి ఒక డిస్క్ షేప్లో అంటే ఒక సర్కిల్ షేప్లో ఫామ్ అయింది. అంత పెద్ద సైజులో ఉందా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్? లేదు. కానీ ఇమేజ్ మాత్రం ఎలా కనిపిస్తుంది అంటే ఒక సర్క్యులర్ డిస్క్ లాగా కనిపిస్తుంది. ఇన్ దట్ సర్క్యులర్ డిస్క్ ద ఇమేజ్ ఈజ్ షార్ప్లీ ఫోకస్డ్ ఎట్ ద సెంటర్ బట్ డిఫ్యూజ్డ్ ఎట్ ద అవుటర్ ఎడ్జ్. సెంటర్లో మాత్రమే షార్ప్గా కనిపిస్తుంది. అవుటర్ అంతా కూడా మనకి ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. సెంటర్లో మాత్రం కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా సెంటర్ నుంచి మూవ్ అవుతున్న కొద్దీ ఇంటెన్సిటీ ఏమవుతుంది అంటే తగ్గిపోతూ ఉంది అంట. అలానే ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఐపీ, అలానే స్క్రీన్ మనం ఎక్కడ ప్లేస్ చేసాము? ఐపీ దగ్గర ప్లేస్ చేసాము. ఐపీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు కూడా మళ్ళీ మనకి ఎలా కనిపిస్తుందంట? సెంటర్లో మాత్రమే షార్ప్గా కనిపిస్తుందంట. మనం కొంచెం అవుటర్ ఎడ్జెస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ ఆ ఇంటెన్సిటీ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఏంటి? ఇఫ్ ఏ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ నార్మల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఐఎం, then the image on the screen consists of circular disc. The disc would be sharply focused at the center but diffused near the outer edge. The same image again be obtained if the screen is placed at IP. ఆ సేమ్ ఇమేజ్ అనేది మళ్ళీ మనం ఐపీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ మూవ్డ్ బిట్వీన్ ఐఎం అండ్ ఐపీ, ఆ రెండిట్లకి మధ్యలో మనం మూవ్ చేస్తున్నప్పుడు ద సైజ్ ఆఫ్ ద డిస్క్ ఈజ్ మినిమం. ఆ డిస్క్ యొక్క సైజ్ అనేది కొంచెం చిన్నగా కనిపించిందంట. ఎక్కడ అంటే ఎట్ ద పొజిషన్ ఏబి. ఏ పొజిషన్ దగ్గర కనిపిస్తుంది స్క్రీన్? ఏబి అనే పొజిషన్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు సైజ్ ఆఫ్ ద డిస్క్ అనేది కొంచెం స్మాల్ సైజ్లో కనిపిస్తుంది. వేర్ ద మార్జినల్ అండ్ పెరాక్సియల్ రేస్ క్రాసింగ్ ఈచ్ అదర్, అక్కడ ఏమవుతుంది అంటే మార్జినల్ రేసు, అలానే చూడండి అమ్మా, దిస్ ఈజ్ మార్జినల్ రే అండ్ దిస్ ఈజ్ పెరాక్సియల్ రే. ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర గమనించండి, ఇదేమో మార్జినల్ రే, ఇదేమో పెరాక్సియల్ రే. ఎక్కడ అలానే బి అనే పాయింట్ దగ్గర గమనించినా కూడా దిస్ ఈజ్ మార్జినల్ రే, దిస్ ఈజ్ పెరాక్సియల్ రే. ఎక్కడైతే మార్జినల్ రేసు పెరాక్సియల్ రేసు ఒకదానిని ఒకటి క్రాస్ అవుతూ ఉన్నాయో అక్కడ డిస్క్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంది అంటే కొంచెం స్మాల్ సైజ్లో కనిపిస్తుంది. సో మనకి పర్ఫెక్ట్ ఇమేజ్ అంటే పాయింట్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి అంటే స్క్రీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఏబి అనే పాయింట్ దగ్గర మనం ప్లేస్ చేయాలి. అంటే ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద పొజిషన్ ఏబి, దెన్ వీ అబ్టైన్ బెస్ట్ పాసిబుల్ ఇమేజ్ ఆఫ్ యూనిఫామ్ షార్ప్నెస్. మనకి ఒకటే ఇంటెన్సిటీ ఉండి అలానే కొంచెం చిన్న సైజులో ఉండి షార్ప్గా ఉండి నియర్లీ ఆబ్జెక్ట్కి నియర్గా ఉండే ఇమేజ్ని మనకి కావాలి అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి? మనం స్క్రీన్ని ఏబి అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు we get nearly point size image for a పాయింట్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిస్క్ యొక్క సైజ్ ఎలా ఉంటుందని చెప్పానమ్మా? స్మాల్గా ఉంటుంది అని చెప్పాను కదా. డ్యూ టు స్మాలెస్ట్ క్రాస్ సెక్షన్ దిస్ ఈజ్ నోన్ యాజ్ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటారు. ఇక్కడ సైజు పెద్దగా ఉంటుంది డిస్క్ యొక్క సైజు. ఐపీ దగ్గర కూడా డిస్క్ యొక్క సైజు పెద్దగా ఉంటుంది. ఈ ఏబి అనే పాయింట్ దగ్గర మాత్రమే డిస్క్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే స్మాల్గా ఉంటుంది. అలా స్మాల్గా ఉండడం వలన ఆ ఏరియాని ఏమంటారు అంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటారు. సర్కిల్ అంటే సర్కిల్కి ఏముంటుంది? రేడియస్ ఉంటుంది.
ఆ సర్కిల్ యొక్క రేడియస్ని మనం మెజర్ చేసామనుకోండి, రేడియస్ని మెజర్ చేయడం అంటే వి గెట్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనే కదా అర్థం. దేనికైనా మనం రేడియస్ని మెజర్ చేసాము అంటే మనకి ఆ సర్కిల్ యొక్క సైజ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ వచ్చిన ఈ డిస్క్ యొక్క రేడియస్ని మనం మెజర్ చేసామనుకోండి, అప్పుడు మనం సైజును మెజర్ చేసినట్టు. సైజును మెజర్ చేస్తే దాన్ని ఏమంటారు? లేటరల్ స్పెరికల్ ఎబరేషన్ అంటారు. డిస్టెన్స్ని మెజర్ చేస్తే ఐపీ నుంచి ఐఎం ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేస్తే లాంగిట్యూడినల్ స్పెరికల్ ఎబరేషన్ అంటారు. ఇక్కడ వచ్చిన ఇమేజ్ యొక్క సైజుని మెజర్ చేస్తే దాన్ని లేటరల్ స్పెరికల్ ఎబరేషన్ అంటారు. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ ఈజ్ కాల్డ్ ద లేటరల్ స్పెరికల్ ఎబరేషన్. ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. ఇఫ్ ఏ స్క్రీన్ ఈస్ ప్లేస్డ్ నార్మల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఐఎం, దెన్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ కన్సిస్ట్స్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్. ద డిస్క్ వుడ్ బి షార్ప్లీ ఫోకస్డ్ ఎట్ సెంటర్ బట్ డిఫ్యూజ్డ్ నియర్ ద అవుటర్ ఎడ్జ్. డిస్క్ అని చెప్పాను కదమ్మా, ఇట్లా ఒక సర్కిల్ షేప్లో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిందంట. మనకు ఆబ్జెక్ట్ ఇంత పెద్ద సైజులో ఉందా? లేదు, స్మాల్ సైజులో ఉంది. కానీ స్క్రీన్ మీద ఇమేజ్ మాత్రం ఇక్కడ నేను పాయింటర్ పెట్టాను చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. A disk would again be obtained if the screen is placed at IP. ఓకేనా, మళ్ళీ ఐపీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు కూడా అదే విధంగా ఇమేజ్ కనిపిస్తుంది. ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ మూవ్డ్ బిట్వీన్ ఐఎం అండ్ ఐపీ, దెన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్ ఈజ్ మినిమం ఇన్ ద పొజిషన్ ఏబి వేర్ ద పెరాక్సియల్ అండ్ మార్జినల్ రేస్ క్రాస్. ఎక్కడైతే మార్జినల్ రేస్ పెరాక్సియల్ రేస్ క్రాస్ అవుతాయో దెన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్ ఈజ్ మినిమం. డ్యూ టు స్మాలెస్ట్ క్రాస్ సెక్షన్ దిస్ ఈజ్ నోన్ యాజ్ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. అక్కడ వచ్చిన ఆ ఇమేజ్ ఏమంటారు అంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటారు. అదే మనకి నియరెస్ట్ అప్రోచ్ టు ఏ పాయింట్ ఇమేజ్. The radius of circle of least confusion is called as lateral spherical aberration. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ని మెజర్ చేస్తే that is called as lateral spherical aberration. The spherical aberration produced by convex lens is negative. Concave lens is negative while that produced by convex lens is positive. Concave lens వలన కాన్కేవ్ లెన్స్ ఇందాక స్టార్టింగ్ లో మీకు కాన్వెక్స్ లెన్స్ కి స్పెరికల్ అబరేషన్ చూపించాను. ఫర్ కాన్కేవ్ లెన్స్ కి స్పెరికల్ అబరేషన్ ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. కాన్కేవ్ లెన్స్ కి స్పెరికల్ అబరేషన్ నెగటివ్, స్టార్టింగ్ లో చూపించాను కదా కాన్వెక్స్ లెన్స్ కి, అక్కడైతే మనకి పాజిటివ్ అన్నమాట. ఓకే, నౌ నెక్స్ట్ we are going to discuss about how to minimize spherical aberration. మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానమ్మా, ప్రతిదీ కూడా వాట్ ఈస్ ద డిఫెక్ట్, ఏంటి అక్కడ డిఫెక్ట్ అనేది తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ఆ డిఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దేని వలన ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ ప్రొడ్యూస్ అవడానికి గల కారణాలు ఏంటి అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం స్పెరికల్ అబరేషన్ తీసుకుంటే అక్కడ మనకి హైట్ ఆఫ్ ద లెన్స్ మీద డిపెండ్ అవుతుంది. హైట్ వలన మనకి డీవియేషన్ డిపెండ్ అవుతుంది, డీవియేషన్ వలన ఫోకల్ లెంత్ డిపెండ్ అవుతుంది. డ్యూ టు దీస్ రీజన్స్ మనకి పాయింట్ ఆబ్జెక్ట్కి పాయింట్ ఇమేజ్ అనేది ఫామ్ చేయలేకపోతుంది లెన్స్ అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మరి మనం ఏం చెప్పుకోవాలి, ఏదైనా ఒక డిఫెక్ట్ ఉంది అని తెలిసినప్పుడు దాన్ని కంపల్సరీగా మనం ఏం చేసుకోవాలి, మినిమైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం నెక్స్ట్ మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్. మనకి ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి, ఒక 5 మెథడ్స్ మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి, బై మీన్స్ ఆఫ్ స్టాప్స్. అక్కడ పేర్లోనే ఉంది చూడండి అమ్మా, స్టాప్స్ ని యూజ్ చేసి స్పెరికల్ అబరేషన్ ని ఏం చేయొచ్చు, మినిమైజ్ చేయొచ్చు. స్టాప్స్ అంటే ఏంటి, స్టాప్ అంటే ఏంటి, ఆగిపోమని చెప్పడం, అంతేనా. ఇక్కడ మనం అలాంటి స్టాప్స్ ని యూజ్ చేసి మనం స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు అంట. హియర్ వీ కెన్ మినిమైజ్ ద స్పెరికల్ అబరేషన్ బై యూజింగ్ ద స్టాప్స్. ఏ విధంగా స్టాప్స్ ని యూజ్ చేసి స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు అంటే,
ఒక్కసారి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇదే కదా మనం కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి స్పెరికల్ అబరేషన్ని ఫామ్ చేసుకుంటాము. స్టాప్స్ అనేది ఒక చిన్న ఎక్విప్మెంట్. దాన్ని ఫర్ సపోజ్ మనం ఇక్కడ ప్లేస్ చేసాము, ఇక్కడ గీత గీసాను కదమ్మా, ఇక్కడ మనం స్టాప్స్ని ప్లేస్ చేసాము అనుకోండి. ఇక్కడ ఏం రేస్ వస్తున్నాయి? పెరాక్సియల్ రేస్ వస్తున్నాయి. ద పెరాక్సియల్ రేస్ ఆర్ స్టాప్ హియర్. Then the paraxial rays does not form image. Only marginal rays forms image. అప్పుడు పెరాక్సియల్ రేస్ రావు మనకి, ఓన్లీ ఏం మాత్రమే వస్తాయి? మార్జినల్ రేస్ మాత్రమే వస్తాయి. సో మార్జినల్ రేస్ మాత్రమే ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి, అంతే కదా. ఇక్కడ ఓన్లీ ఓ అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఐఎం అనే పాయింట్ దగ్గర మాత్రమే ఇమేజ్ వస్తుంది. ఇందాక ఏమైంది? ఐఎం అనే పాయింట్ దగ్గర ఒక ఇమేజ్, ఐపీ అనే పాయింట్ దగ్గర ఒక ఇమేజ్, ఆ రెండిట్లకి మధ్య ఇంకా చిన్న చిన్న ఇమేజెస్ ఫామ్ అయినాయి. బట్ హియర్ దెర్ ఈజ్ నో నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఇక్కడ మనకి అన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ లేవు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ఇమేజ్, దట్ ఈజ్ ఐఎం. పెరాక్సియల్ రేస్ ని స్టాప్ చేయాలా అంటే మార్జినల్ రేస్ ని కూడా స్టాప్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ద స్టాప్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ మార్జినల్ రేస్. మార్జినల్ రేస్ వచ్చే ప్లేస్ లో మనం స్టాప్స్ ని ప్లేస్ చేసాము అనుకోండి. ద మార్జినల్ రేస్ ఆర్ స్టాప్స్ హియర్. దెన్ పెరాక్సియల్ రేస్ ఓన్లీ ఫార్మ్ ఇమేజ్ ఎట్ ఐపీ. పెరాక్సియల్ రేస్ మాత్రమే ఇమేజ్ ని ఫామ్ చేస్తున్నాయి. మనకి ఏది కావాలంటే అది, అంటే మనకి మార్జినల్ రేస్ పెరాక్సియల్ రేస్ వస్తాయి కదా, ఆ రెండిట్లో ఎయిదర్ మార్జినల్ రేస్ ఆర్ పెరాక్సియల్ రేస్ మనం స్టాప్ చేసి ఓన్లీ ఒక రేస్ని మాత్రమే మనం అలౌ చేసి అప్పుడు మనం ఇమేజ్ని ఫామ్ చేయొచ్చు. అప్పుడు మనకి కొంత పాయింట్ ఆబ్జెక్ట్కి పాయింట్ ఇమేజ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఏంటి? స్టాప్స్ని యూజ్ చేసి ద స్పెరికల్ అబరేషన్ కెన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ స్టాప్స్. ద స్టాప్స్ యూజ్డ్ మే బి ఆఫ్ సచ్ నేచర్ దట్ ఇట్ పర్మిట్స్ ఓన్లీ ద యాక్సియల్ రేస్ అండ్ స్టాప్స్ ద మార్జినల్ రేస్, ఆర్ స్టాప్స్ మార్జినల్ రేస్ అలౌస్ పెరాక్సియల్ రేస్. ఈ రెండిట్లో ఎయిదర్ మార్జినల్ రేస్ని కానీ లేదంటే పెరాక్సియల్ రేస్ని కానీ మనం స్టాప్ చేసి మనం ఇమేజ్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దట్ ద స్పెరికల్ అబరేషన్ ఈజ్ మినిమైజ్డ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ బాగా గుర్తుంచుకోండమ్మా, మనం ఎన్ని మెథడ్స్ యూజ్ చేసి మినిమైజ్ చేసినా కూడా వీ కాంట్ మినిమైజ్ ద అబరేషన్ 100%. 100% కూడా మనం మినిమైజ్ చెయ్యలేము. బట్ ఏంటి అంటే చాలా మాక్సిమం వరకు మనం ఏం చేయొచ్చు అంటే మినిమైజ్ చేయొచ్చు. 100% మాత్రం మినిమైజ్ అవ్వదు, అది మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా. బట్ ఈ స్టాప్స్ని యూజ్ చేయడం వలన ఇక్కడ మనకి కొంత ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే దిస్ మెథడ్ ఈజ్ నాట్ జనరల్లీ యూజ్డ్ సిన్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ వెరీ మచ్ రెడ్యూస్డ్. ఈ మెథడ్ని మనం ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకు అంటే మనకి ఆ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ చాలా లైట్గా కనిపిస్తుందంట. ఎందుకంటే ఇది మనకి తెలిసిందే. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక రూమ్ ఉందనుకోండి అమ్మా, ఆ రూమ్లో అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఉంచుకున్నాము, ఒకే ఒక డోర్ని ఓపెన్ చేసాము. ఆ డోర్ని ఫుల్గా ఓపెన్ చేసామనుకోండి, మనకి రూమ్ అంతా లైటింగ్ వస్తుంది, రూమ్లో ఉన్న అన్ని వస్తువులు మనకి బాగా కనిపిస్తాయి. అలా కాకుండా ఆ డోర్ని కూడా మనం చాలా దగ్గర వరకు క్లోజ్ చేసి కొంచెం మాత్రమే ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఆ రూమ్ లోపల వస్తువులు ఏమైనా కనిపిస్తాయా? మసకగా లైట్గా తక్కువ ఇంటెన్సిటీతో కనిపిస్తుంది. సో ఎందుకని? లైట్ రేస్ మొత్తం రావట్లా మనకి రూమ్ లోపలికి, కొన్ని లైట్ రేస్ మాత్రమే లోపలికి వస్తున్నాయి. ఇక్కడ కూడా మనం స్టాప్స్ని ప్లేస్ చేయడం వలన ఓన్లీ మార్జినల్ రేస్ మాత్రమే వస్తున్నాయి. ఎక్కువ లైటింగ్ వస్తే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, తక్కువ లైట్ రేస్ వస్తే మనకి తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. దట్స్ వై దిస్ మెథడ్ ఈజ్ నాట్ జనరల్లీ యూజ్డ్. దెర్ ఈజ్ సమ్ డిఫికల్టీ విత్ దిస్ స్టాప్స్. ఇంకొకటి ఏంటంటే ఈ స్టాప్స్ అని చెప్పాను కదా, దిస్ స్టాప్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిమైనింగ్ అబరేషన్స్ ఆల్సో. దోస్ ఆర్ కోమా, ఆస్టిమాటిజం, డిస్టార్షన్, కర్వేచర్ అని చెప్పుకున్నాం కదా, వాటిల్లో కూడా ఫస్ట్ మినిమైజేషన్ మెథడ్ స్టాప్స్ని యూజ్ చేస్తాము. మీరు ఈ స్పెరికల్ అబరేషన్లో స్టాప్స్
ఇది పెద్ద మీరు పడి కూడా చదవక్కర్లేదు. వెన్ ద స్టాప్స్ ఆర్ ప్లేస్డ్ అట్ మార్జినల్ రేస్ ఓన్లీ పెరాక్సిల్ రేస్ ఫార్మ్స్ ఇమేజ్ ఆర్ స్టాప్స్ మార్జినల్ రేస్ పెరాక్సిల్ రేస్ ఫార్మ్స్ ఇమేజ్ అని చెప్పి రాస్తే మీరు ప్రతి దానికి కోమాకి, ఆస్టిమాటిజంకి, డిస్టార్షన్కి, కర్వేచర్కి కూడా మీరు ఈ మెథడ్ని మనం అక్కడ రాయొచ్చు అనమాట. ప్రతి ఎబరేషన్లోనూ స్టాప్స్ అనేది మనం యూస్ చేస్తాము. కామన్ మెథడ్ మినిమైజేషన్కి. ఓకే, నెక్స్ట్ మెథడ్ టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్ ఏంటి అంటే బై ద యూజ్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆర్ బై డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ. ఇక్కడ మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. ఆర్ ఇంకోటి ఏమన్నారు, డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ అన్నారు. డీవియేషన్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదమ్మా, డెల్టా అని చెప్పి. ఈక్వల్లీ అంటే మనకి ఇక్కడ 2 సర్ఫేసెస్ ఉంటాయి కదమ్మా. సరే ఫస్ట్ వాట్ ఈజ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే చూద్దాము. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే దిస్ ఈజ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. హియర్ one surface is plane and other surface curved or convex. This is called as రెండు, ఒక సర్ఫేస్ ప్లేన్ గాను ఇంకొక సర్ఫేస్ కర్వ్డ్ గాను ఉంటే దీన్నే ఏమంటారు అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటారు. ఓకే, దీన్ని యూస్ చేసి స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చంట. ఆర్ ఇంకొక నేమ్ ఏం పెట్టాము అక్కడ, బై డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయ్యిందమ్మా. ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది అనుకోండి. ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఫస్ట్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ జరుగుతుంది, సెకండ్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ జరగకపోవచ్చు. ఓన్లీ ద డీవియేషన్ టేక్స్ ప్లేస్ అట్ ద సెకండ్ సర్ఫేస్ దగ్గర మాత్రమే మనకి డీవియేషన్ అనేది జరగవచ్చు. లేదంటే 2 సర్ఫేసెస్ దగ్గర మనకి డీవియేషన్ అనేది జరగవచ్చు. సో ఇక్కడ డీవియేషన్ ఎలా ఉండాలంట, ఆర్ బై డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ అని చెప్పుకున్నాం. అంటే 2 సర్ఫేసెస్ దగ్గర కూడా డీవియేషన్ అనేది జరగాలి. ఒక సర్ఫేస్ దగ్గర జరిగి ఇంకొక సర్ఫేస్ దగ్గర జరగకుండా కాదు. 2 సర్ఫేసెస్ దగ్గర ఇక్కడ నేను రాసాను చూడండి, Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ Δ1 అనుకుంటే సెకండ్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ Δ2 అనుకుంటే ఆ రెండు కూడా ఎలా ఉండాలంట, మనకి ఈక్వల్ గా ఉండాలంట. అలా ఈక్వల్ గా ఉంటే ఏం చేయొచ్చు, వీ కెన్ మినిమైజ్ స్పెరికల్ అబరేషన్. స్పెరికల్ అబరేషన్ని మనం మినిమైజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఏ విధంగా, ఎందుకు అంటే మనకి ఇక్కడ చూడండి, హియర్ ద స్పెరికల్ అబరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద టోటల్ డీవియేషన్ produced by the lens. If delta is the total deviation produced by the lens and Δ1, Δ2 are the deviations produced at the 2 surfaces of the lens respectively. మనకి మొత్తం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ నుంచి మొత్తం వచ్చిన డీవియేషన్ ని డెల్టా అనుకున్నాం. ఫస్ట్ ప్లేన్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ Δ2, కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ Δ2, ఫస్ట్ సర్ఫేస్ Δ1, సెకండ్ సర్ఫేస్ Δ2. ఓకే, అయితే ఏంటి ఇప్పుడు మనకి స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా స్క్వేర్. స్పెరికల్ అబరేషన్ డీవియేషన్కి ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే డీవియేషన్ ఎక్కువగా ఉంటే స్పెరికల్ అబరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. డీవియేషన్ తక్కువగా ఉంటే స్పెరికల్ అబరేషన్ కూడా తక్కువగానే ఉంటుంది. మరి డీవియేషన్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది అంటే డెల్టా అంటే ఏంటి, టోటల్ అన్నాం. టోటల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్. సో దట్స్ వై వీ రైట్ హియర్ ఇట్ ఈస్ డెల్టా స్క్వేర్ ఈజ్ రైట్ యాజ్ Δ1 plus Δ2 whole square. This is also written as Δ1 minus Δ2 whole square plus 4 Δ1 Δ2 అంతేనా అమ్మ, రాయొచ్చు. ఇక్కడ చూడండి, a plus b whole square, a plus b whole square is equal to a minus b whole square plus 4ab అంతేనా, రాయొచ్చా? మీరు ఇక్కడ కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోండి. Δ1 square plus Δ2 square minus 2 Δ1 Δ2 వస్తుంది. minus 2 Δ1 Δ2 plus 4 Δ1 Δ2 is equal to plus 2 Δ1 Δ2. then Δ1 square plus Δ2 square plus 2 Δ1 Δ2 అంటే ఏంటి ఫార్ములా మనకి,
Δ1 plus Δ2 whole square. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Δ1 minus Δ2 whole square plus 4 Δ1 Δ2. ఓకే, ఇది రిలేషన్. ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే స్టేట్మెంట్ చెప్పుకున్నాం, ఆర్ బై డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ, అంటే ఈ రెండు వాల్యూస్ ఎలా ఉండాలి అన్నారు, Δ1 Δ2 ఈక్వల్గా ఉంటే స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్లో చూడండి, ఇఫ్ Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 అయ్యింది అనుకోండి, దిస్ వాల్యూ బికమ్స్ 0. ఈ వాల్యూ ఏమైపోతుంది, మనకి 0 అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ 4 Δ1 Δ2 మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ హియర్ ఆల్సో Δ1 Δ2 సేమ్ వాల్యూస్ కాబట్టి మనకి వచ్చే వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ వాల్యూ తక్కువగా ఉంది అంటే లెఫ్ట్ సైడ్ స్పెరికల్ అబరేషన్ కూడా మనకి ఎలా ఉంటుంది, మినిమంగానే ఉంటుంది. అందుకని మనం చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము, బై డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ అని. టూ సర్ఫేసెస్ దగ్గర డీవియేషన్ అనేది ఈక్వల్గా ఉంటే కనుక మనం స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు అని. అలా కాకుండా ఉందనుకోండి, ఫర్ సపోజ్ Δ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు Δ2, ఈ రెండు వాల్యూస్ మనకి నాట్ ఈక్వల్గా లేవు. అప్పుడు ఇక్కడ Δ1 మైనస్ Δ2కి సమ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ 4 Δ1 Δ2ని వాల్యూ వస్తుంది. ఆ రెండింటిని ఇక్కడ మనం ప్లస్ చేస్తే ఇంకొక పెద్ద వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ మనకి వాల్యూ అనేది పెద్దగా ఉంటే స్పెరికల్ అబరేషన్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. అదే ఇవి రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దిస్ వాల్యూ బికమ్స్ 0. ఇక్కడ మనకి ఇది 0 అయిపోతుంది, ఇక్కడ మనకి ఇంకా యాడ్ చేయడానికి ఏమీ ఉండదు. సో ఇన్ దట్ కేస్ ద స్పెరికల్ అబరేషన్ ఈజ్ మినిమం. అందుకనే మనం చెప్పుకున్నాము బై డివైడింగ్ ద డీవియేషన్ ఈక్వల్లీ అని చెప్పి. The spherical aberration is minimum when Δ1 is equal to Δ2, that is the deviation is equally divided at the two surfaces. ఇక్కడ చూడండి అమ్మా, ఏ అనే ఫిగర్లో మనం ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాము, ఒక లైట్ రే అనేది వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. ఇక్కడతో ఆగిపోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర ఏమన్నా డీవియేషన్ ఉందా, ఎలాగైతే లైట్ వచ్చిందో అలానే మనకి సెకండ్ సర్ఫేస్ మీద వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. దెర్ ఈజ్ నో డీవియేషన్ ఎట్ ద ఫస్ట్ సర్ఫేస్. సెకండ్ సర్ఫేస్ దగ్గర చూడండి, మనకి మాక్సిమం డీవియేషన్ టేక్స్ ప్లేస్. అంటే Δ1 is equal to 0, Δ2 has some value. That means Δ2 is not equal to Δ1. Then we cannot minimize spherical aberration in this case. Again we see here also when the light ray is incident on the plano-convex lens. This is plano-convex lens, this is also plano-convex lens. Sometimes plane surface faces the object, sometimes curved surface faces the object. మనం ఎట్లా కావాలంటే అట్లా మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు, there is no problem. Okay, in this case also the deviation takes place only at the first surface, there is no deviation at the సెకండ్ సర్ఫేస్. ఇక్కడ మనకి సెకండ్ సర్ఫేస్ దగ్గర ఎటువంటి డీవియేషన్ లేదు, ఓన్లీ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర మాత్రమే డీవియేషన్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇలా మనకి బెండ్ అయ్యి వచ్చిన లైట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, కొంచెం స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ ఏదైతే డైరెక్షన్లో వచ్చిందో అదే డైరెక్షన్లో లైట్ ట్రావెల్ చేసింది. హియర్ ఆల్సో Δ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు Δ2. మరి ఎట్లా ఉండాలి అంటే లైట్ ఇక్కడ చూడండి, when a plano convex lens is placed here, some light rays are incident on the plano convex lens. The deviation takes place at both the surfaces. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర లైట్ అనేది కొంచెం బెండ్ అయింది, సెకండ్ సర్ఫేస్ దగ్గర ఇంకా బెండ్ అయింది. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో there is the deviation is equal in this case. Δ1 is equal to Δ2. If a ray parallel to the principal axis is incident on the plane of a plano-convex lens, then there will be no deviation at plane surface and the whole deviation will be on the second surface. Hence there is no question of equal deviation. Previous ga chupinchanu kadamma aa diagram ki. So to minimize spherical aberration, consider a plano-convex telescope objective with convex side facing the object at a far distance. In this case, the deviation occur at both the surfaces. అంటే ఇదన్నమాట, రెండు సర్ఫేసెస్ దగ్గర కూడా మనకి డీవియేషన్ అనేది ఈక్వల్గా ఉంది. అప్పుడు మనం
మన స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. హెన్స్ టు మినిమైజ్ ద స్పెరికల్ అబరేషన్ ద కాన్వెక్స్ సైడ్ షుడ్ ఫేస్ ద ఇన్సిడెంట్ ఆర్ ఎమర్జెంట్ బీమ్ విచ్ ఎవర్ ఈజ్ మోర్ ప్యారలల్ టు ద యాక్సిస్. ఈ విధంగా కాన్వెక్స్ సైడ్ని మనం ఆబ్జెక్ట్ వైపుకి ఫేస్ చేసుకుని ప్లేస్ చేస్తే అప్పుడు టూ సర్ఫేసెస్ దగ్గర బెండింగ్ అనేది జరుగుతుంది, డీవియేషన్ అనేది జరుగుతుంది. Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 అవుతుంది. అప్పుడు మనం స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు బై ప్లేసింగ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ మెథడ్ బై యూజింగ్ టూ సూటబుల్ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. అంటే ఏంటి, మనం ఒక లెన్సే యూజ్ చేస్తున్నాం కదా స్పెరికల్ అబరేషన్లో, కానీ ఇప్పుడు ఏం చేయమంటున్నారు, టూ లెన్సెస్ని కాంటాక్ట్లో ప్లేస్ చేసి కాంటాక్ట్ ఆర్ కొంత డిస్టెన్స్లో సపరేట్ చేసి అయినా, అంటే కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ని యూజ్ చేసి కూడా మనం స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. అంటే ఎక్రోమాటిక్ డబ్లెట్ గుర్తుందా అందరికీ? ఎక్రోమాటిక్ డబ్లెట్ చెప్పాను కదా మీకు నేను దీని ప్రీవియస్ క్లాస్లో. అందులో ఏం చేసాము, వన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ వన్ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాము. ఆ టూ లెన్సెస్ని సేమ్ అక్కడ మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చెప్పానో అదే పాయింట్ని మళ్ళీ ఇక్కడ మనం తీసుకుని స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయడంలో కూడా యూజ్ చేసుకున్నాము. ఎలాగంటే ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ద మార్జినల్ ఇమేజ్ లైస్ టువర్డ్స్ ద లెఫ్ట్ ఆఫ్ పెరాక్సియల్ ఇమేజ్. ఓకే, మీకు ఒక్కసారి నేను డయాగ్రామ్ చూపిస్తానమ్మా స్టార్టింగ్ది. ఇక్కడ చూడండి, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసినప్పుడు మార్జినల్ ఇమేజ్ అనేది పెరాక్సియల్ ఇమేజ్కి ఎట్ సైడ్ ఫామ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ చూద్దాం. కాన్కేవ్ లెన్స్లో మార్జినల్ రేస్ ఇమేజ్ ఎట్ సైడ్ ఫామ్ అయిందమ్మా, పెరాక్సియల్ రేస్కి రైట్ సైడ్ ఫామ్ అయింది. సో బై సూటబుల్ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ విత్ కాన్కేవ్ లెన్స్ ద స్పెరికల్ అబరేషన్ ఈజ్ మినిమైజ్డ్. ఇక్కడ చూడండి రాసాను, ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ద మార్జినల్ ఇమేజ్ IM లైస్ టువర్డ్స్ ద left of paraxial image IP, while in case of a concave lens the marginal image IM lies towards the right of paraxial image. Thus by a suitable combination of two lenses the spherical aberration may be minimized. ఆ రెండిటి యొక్క కాంబినేషన్ని యూజ్ చేసి మనం స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. ఎలాగైతే ఎక్రోమాటిక్ డబ్లెట్ చెప్పానో సేమ్ అమ్మ, అక్కడ వైలెట్ కలర్ రెడ్ కలర్ అని చెప్పుకున్నాము, ఇక్కడేమో మార్జినల్ పెరాక్సియల్ అని చెప్పుకుంటున్నాము. కాన్వెక్స్ లెన్స్కి ఏమో మనకి పెరాక్సియల్కి మార్జినల్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్న ఫామ్ అయ్యింది, కాన్కేవ్ లెన్స్కి ఏమో రైట్ సైడ్ ఫామ్ అయ్యింది. కాబట్టి ఆ రెండు లెన్సెస్ని మనం కంబైన్డ్గా యూజ్ చేసి స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. బట్ దెర్ ఈస్ సమ్ డిఫికల్టీ విత్ దిస్ కాంబినేషన్. ఏంటి అంటే ఇట్ ఈస్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఏ పర్టిక్యులర్ పెయిర్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఫర్ విచ్ ఇట్ ఈస్ డిజైన్డ్. ఇది ఓన్లీ మనం ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కి ఇమేజ్కి మాత్రమే మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసి మనం ఆ లెన్స్ని డిజైన్ చేస్తాం కదా, ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఇమేజ్కి మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ మనకి ఆబ్జెక్ట్ మారింది అనుకోండి, మళ్ళీ మనం అగైన్ డిజైన్ చేసుకోవాలి. అలా మనకి ఆబ్జెక్ట్ మారినప్పుడల్లా మనం అక్కడ లెన్స్ని కూడా ఏం చేయాలి అంటే డిజైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్ ఈస్ సమ్ డిఫికల్టీ విత్ దిస్ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్. నెక్స్ట్ బై యూజింగ్ క్రాస్డ్ లెన్స్. ఈ క్రాస్డ్ లెన్స్ని యూజ్ చేసి కూడా మనం స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చంట. ఏ విధంగా అంటే దెర్ ఈస్ సమ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్, that is R1 by R2 is equal to 2 mu square minus mu minus 4 by mu into 2 mu plus 1. R1 R2 radius of curvature of two surfaces of the lens. Mu is refractive index of the lens. మనకి ఈ క్రాస్డ్ లెన్స్ని యూజ్ చేసి స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయాలి అంటే R1 by R2 వాల్యూ 0 ఉండాలి. R1 by R2 వాల్యూ 0 ఉండాలి అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. మనం తీసుకునే లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకున్నాము అనుకోండి, దెన్ R1/R2 బికమ్స్ -1/6. మనకి ఎంత రావాలని చెప్పుకున్నాము? 0 రావాలని చెప్పుకున్నాం. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఓకే. ఇట్ ఈస్ -1/6 అంటే మనకి మైనస్లో ఉంది కాబట్టి మనకి ఇది కూడా మనకి 0కి దగ్గరగా మనం తీసుకోవచ్చు. అంటే మనకి పర్ఫెక్ట్గా మినిమైజ్ అవ్వదు, కానీ విత్ దిస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఆల్సో వీ కెన్ మినిమైజ్ స్పెరికల్ అబరేషన్. బట్ పర్ఫెక్ట్గా మనం మినిమైజ్ చేయలేము, కొంతవరకు మినిమైజ్ చేయొచ్చు. అగైన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.66 తీసుకున్నాము అనుకోండి, అప్పుడు మనకి R1/R2 ఈజ్ ఈక్వల్ టు -1/6.5. ఇట్ ఈజ్ ఆల్సో ఓకే. వెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.686 తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 0 వచ్చింది. దట్ మీన్స్ mu is equal to 1.686 serves the purpose of crossed lens. This is perfect value of crossed lens. Crossed lens ki మనం స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయాలి అంటే మ్యూ వాల్యూ ఎంత తీసుకోవాలి? 1.686 తీసుకుంటే అప్పుడు మనం ఆ క్రాస్డ్ లెన్స్ తోటి స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. The crossed lens is nearly plano-convex in case of 1 and 2. ఎందుకని 1 and 2లో మనకి 0 రాలేదు కాబట్టి నియర్లీ అని చెప్పుకున్నాము. ఇక్కడ థర్డ్ కేసులో ఏం చెప్పుకుంటున్నాము? ఎగ్జాక్ట్లీ ఇన్ కేస్ 3. Hence, a plano-convex lens of mu is equal to 1.686 also serves the purpose of crossed lens. Crossed lens purpose ఇక్కడ మనకి ప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్, బై యూజింగ్ 2 plano-convex lenses separated by a distance. 2 plano-convex lensని తీసుకుని ఆ రెండు లెన్స్ని మనం కొంత డిస్టెన్స్తో సెపరేట్ చేసి కూడా స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే 2 plano-convex lens తీసుకున్నాము. One is the lens L1 and another one is the lens L2. These two lenses are separated by a distance small d. ఈ 2 లెన్సెస్ని ఏం చేసాము? మనం d అనే డిస్టెన్స్తో సెపరేట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, లెట్ ఏ రే ఏబి అనే ఒక రే వచ్చి మనకి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం. లెట్ ఏ రే ఆఫ్ లైట్ ఏబి ఇన్సిడెంట్ ఆన్ ద లెన్స్ L1 ఎట్ హైట్ H1 అండ్ సఫర్స్ ఏ డీవియేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ మనకి డీవియేషన్ అనేది జరిగింది. ఎంత డీవియేషన్ చూడండి, యాక్చువల్గా ఇలా డాటెడ్ లైన్ డ్రా చేశాను కదా, ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి. కానీ ఏమైంది? ఇక్కడ బెండ్ అయ్యింది. అంటే చూసారా, డీవియేట్ అయ్యింది కదా. డీవియేషన్ ఎంత అనుకుంటున్నాము? Δ1 అనుకుంటున్నాము. Δ1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? H1/F1. ఇలా డీవియేట్ అయిన లైట్ రే అనేది ఎక్కడికి వెళ్ళి మనకి ఫోకస్ అయ్యింది అంటే దిస్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ F1', ద ఫోకల్ పాయింట్ ఆఫ్ లెన్స్ L1. ఇది ఇలా వెళ్ళాల్సిన డాటెడ్ లైన్లో డ్రా చేశాను కదా, అలా వెళ్ళాల్సిన లైట్ అనేది అటు వెళ్లకుండా డీవియేట్ అయ్యి వచ్చి ఎక్కడ మనకి ఫోకస్ అయ్యింది అంటే F1' దగ్గర ఫోకస్ అయ్యింది. This is the focal point of the lens L1. The refracted ray, నెక్స్ట్ ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన రే అనేది బీసీ అనే రిఫ్రాక్టెడ్ రే అనేది స్ట్రైక్స్ ద లెన్స్ L2. ఈ రిఫ్రాక్టెడ్ రే వచ్చి మళ్ళీ ఏమైంది? సెకండ్ లెన్స్ L2 అనే లెన్స్ని H2 అనే హైట్లో ఏమైందమ్మా? ఇన్సిడెంట్ అయ్యింది. అండ్ సఫర్స్ ఏ డీవియేషన్. ఇలా ఇన్సిడెంట్ అయింది, యాక్చువల్గా ఇలా వెళ్ళిపోకుండా ఏమైంది? ఇక్కడ మళ్ళీ కొంత డీవియేషన్ అనేది తీసుకుంది. డీవియేషన్ తీసుకుని ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద పాయింట్ F'. దిస్ ఈస్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ L2. ఓకేనా? Δ1 ఈస్ ద డీవియేషన్ టువర్డ్స్ ద ఫస్ట్ లెన్స్. Δ2 ఈస్ ద డీవియేషన్ టువర్డ్స్ ద సెకండ్ లెన్స్. H ఈస్ ద హైట్ for first lens. H2 is the height of the ray at the second lens. F1' is the focal point for lens L1. F' is the focal point for the lens L2. Small d is the distance between the two lenses. ఈ రెండు లెన్సెస్ మధ్య డిస్టెన్స్ స్మాల్ d.
ఇక్కడ మీకు అంత డయాగ్రామ్ ఇప్పుడు నేను చెప్పిందే ఇది మొత్తం మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. లెట్ L1 and L2 be two plano convex lenses of focal lengths f1 and f2 separated by a distance d. Let a ray of light AB parallel to the axis meet the first lens L1 at height h1 and suppose a deviation delta 1 is equal to h1 by f1. అలాగే సెకండ్ లెన్స్ దగ్గర డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు h2 బై f2. ఎఫ్ ప్రైమ్ ఈజ్ ద ఫస్ట్ ఫోకల్ పాయింట్, ఇంకొక f1 ప్రైమ్ ఈజ్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ద సెకండ్ లెన్స్. ఓకే, ఫర్ మినిమం స్పెరికల్ అబ్రేషన్ మనం ఆల్రెడీ దీని ముందు దానిలో చెప్పుకున్నాము. స్పెరికల్ అబ్రేషన్ మినిమంగా ఉండాలి అంటే డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 ఉండాలి. డెల్టా 1, ద డెఫినేషన్ ఆఫ్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు h1 బై f1. డెల్టా 2 అంటే h2 బై f2 అని రాసుకున్నాం. ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ h1 బై h2 ఈజ్ ఈక్వల్ టు f1 బై f2. From similar triangles BL1 F1 prime and CL2 F1 prime. ఈ ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి. B ఇక్కడ కర్సర్తో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. BL1 F1 prime ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, CL2 మనకి F1 ప్రైమ్ అనేది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వీ కెన్ రైట్ యాజ్ h1 బై h2 ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ పైథాగరస్ థీరం h1 బై h2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే L1 F1 ప్రైమ్ బై L2 F1 ప్రైమ్. అర్థమైందా అమ్మా? ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి h1 బై h2 ఈజ్ ఈక్వల్ టు L1 F1 ప్రైమ్ అంటే h1 బై h2 ఈజ్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు అనమాట. అంటే h1 ఈజ్ ఈక్వల్ టు L1 F1 ప్రైమ్ అవుతుంది, h2 ఈజ్ ఈక్వల్ టు L2 F1 ప్రైమ్ అవుతుంది. కాబట్టి ఆ రెండు రేషియోస్ని ఈ రెండు రేషియోస్గా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా రాసాము. రాసిన తర్వాత L1 F1 ప్రైమ్ అంటే ఫస్ట్ లెన్స్ నుంచి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అని చెప్పుకున్నాము F1 డివైడెడ్ బై L2 F1 ప్రైమ్ వాల్యూ రావాలి అంటే L2 F1 ప్రైమ్ అంటే L2 నుంచి F1 ప్రైమ్. మనకి ఇక్కడ L1 నుంచి F1 ప్రైమ్ ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుసు, దట్ ఈజ్ ఫోకల్ లెంత్ F1. అలానే L1 నుంచి L2 వాల్యూ ఎంతో తెలుసు, స్మాల్ d. సో ఆ రెండు వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి L2 F1 ప్రైమ్ వాల్యూ వస్తుంది కదా. అందుకని మనం ఇక్కడ ఇలా రాసాము L1 F1 ప్రైమ్ మైనస్ L1 L2 అని రాసాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు F1 బై F1 మైనస్ d. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఇక్కడ h1 బై h2 ఉంది. h1 బై h2 అంటే ఏంటి? F1 by F2. F1 by F2 is equal to F1 by F1 minus D. F1 పైన న్యూమరేటర్లో రెండు సేమే కదా, ఆ రెండు క్యాన్సిల్ చేసేయండి. F2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? F1 మైనస్ D. సో ఇక్కడ నెగిటివ్ టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. అప్పుడు F1 మైనస్ F2 అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. D అంటే ఏంటి? సెపరేషన్ బిట్వీన్ ద టూ లెన్సెస్, రెండు లెన్సెస్ మధ్య సెపరేషన్ అనుకున్నాము. ఆ వాల్యూ ఎంత ఉండాలంట? D ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలంట? డిఫరెన్స్ ఆఫ్ టూ ఫోకల్ లెన్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ మినిమైజింగ్ ద స్పెరికల్ అబ్రేషన్. అంటే మనం స్పెరికల్ అబ్రేషన్ని మినిమైజ్ చేయాలి అంటే టూ లెన్సెస్ని ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి అంటే F1 మైనస్ F2. ఫర్ సపోజ్ F1 వాల్యూ 10, F2 వాల్యూ 5 సెంటీమీటర్స్ అంటే 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఆ టూ లెన్సెస్ని 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తేనే మనకి స్పెరికల్ అబ్రేషన్ని మినిమైజ్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ మినిమైజింగ్ ద స్పెరికల్ అబ్రేషన్. దిస్ ఈజ్ అబౌట్ టోటల్లీ స్పెరికల్ అబ్రేషన్ అండ్ మినిమైజేషన్ మెథడ్స్. ఓకేనమ్మా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. మనకి అబ్రేషన్స్లో
క్రోమాటిక్ అబరేషన్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్, స్పెరికల్ అబరేషన్ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్. ఇదంతా కూడా మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటి, రీజన్ ఫర్ స్పెరికల్ అబరేషన్, హౌ టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్. మినిమైజేషన్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ మెథడ్స్, మనకి ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం చూసుకున్నాము. These are the reference books for spherical aberration. Okay, thank you students. We will meet again in the next class with a new topic.